నమస్కారం కేలీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదాని సీఎం రేవంత్ ఫోటోలను ముద్రించిన టీషర్ట్లు ధరించి మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసన తెలిపిన కేటీఆర్ సహా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదాని రేవంత్ దోస్తీపై నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ టీషర్ట్లపై ప్రింట్ వేసుకున్నారు. ఈ క్రమంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీలోకి బయలుదేరారు. గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. టీషర్ట్ ఉంటే అసెంబ్లీలోకి అనుమతించమని ఎమ్మెల్యేలకు తెలిపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక్కొక్కరిగా కేటీఆర్ సహా అందరినీ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ గేటు ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 300 రూపాయలకే ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని లక్షల ఇండ్లకు దశల వారీగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. దీంతో తెలంగాణలోని ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించడానికి SSCBPL భాగమైంది. తెలంగాణ ప్రభుత్వం టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 83 లక్షల ఇళ్లకు 300 రూపాయలకే ఫైబర్ కనెక్షన్ ఇవ్వబోతోంది. ఇందులో భాగంగా 31 జిల్లాలు, 584 మండలాలు, 8,778 గ్రామ పంచాయతీలు, 10,128 గ్రామాలలో ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ఆప్టికల్ ఫైబర్ ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 20 సంవత్సరాలుగా వినోదం అందుబాటులో ఉంచిన SSCBPL ఇప్పుడు సాంకేతిక కూడా అందరికి అందుబాటులో ఉండాలని ఈ ప్రాజెక్టు తెచ్చింది. దీంట్లో సెల్కామ్ కార్పస్ తో కలిసి సాంకేతిక బదిలీతో ముందుకు వెళ్తోంది. SSCBPL ఈ టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 53 లక్షల ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు తక్కువ ధరలోని ఇంటర్నెట్, కేబుల్ టీవీతో పాటు రక్షణ సేవలు, విద్యార్థుల కోసం ఈ ఎడ్యుకేషన్ సేవలను అందించనున్నారు. రాష్ట్రంలో బలమైన ఇంటర్నెట్ లభ్యత, యువతకు ఉపాధి, ఐటీ ఎగుమతి అవకాశాల అభివృద్ధి వంటి వాటికి బలమైన ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. I also request our partners who have made this POC possible, just what you saw in the villages, that has been made possible with Mr. Palli Srinivas, Seaside Cable, ensuring that even the remotest villages in Telangana are part of the digital revolution. This secure network has transformed the way essential services are delivered to citizens, making governance smarter and more effective. Transformative governance. T-Fiber. మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునుపటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చినందుకు నిరసనగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు నజరుద్దీన్, కృష్ణాజీరావు, లక్ష్మీనారాయణ, భానుప్రసాద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధనన్న గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబన్న గారి సూచన మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని అమలు చేస్తూ కేంద్ర పార్లమెంట్ లో ప్రకటించిన సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే సెక్రటరేట్ లో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షిస్తలేరు. ఈ విగ్రహాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలు కూడా మొత్తం కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ మరి ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలల్లా ఒక 2 గ్యారంటీలు ఇప్పటివరకు అమలు చేసిన, మిగతా గ్యారంటీల మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రెండో విషయం ఏంటంటే దాదాపు 420 హామీలు ఇచ్చారు. 420లా కేవలం 2 హామీలు మరి నెరవేర్చినారు. మిగతా హామీలు అన్ని ఎగ్గొట్టినారు ఏడాది కాలంలో. మరి కనీసం సిగ్గుండాల సంబరాలు జరుపుకుంటున్నారు. సంబరాలు జరుపుకుంటూ ఏదైతే ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ మరియు బోనాలు, బతుకమ్మ అన్ని హంగులతో తయారు చేసి తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఆశాజ్యోతి. నిజామాబాద్ జిల్లా పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగడానికి నీళ్లు లేక రోగులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా తాగడానికి, ఇతర అవసరాలకు నీటిని తీసుకువస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో 2007లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు కొద్ది దూరం నుండి పైప్ లైన్ ద్వారా ట్యాంకులోకి నీరు ఎక్కించి వాడుకున్నారు. పైప్ లైన్ చెడిపోయి 6 నెలలైంది. అప్పటి నుంచి ట్యాంకులో నీరు రావడం లేదు. ఆసుపత్రి చెందిన అటెండర్ గ్రామ పంచాయతీ ట్యాంకర్ నుండి బకెట్లు నింపి వాష్రూమ్ లో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య కేంద్రంలో రోజుకు 100 నుంచి 150 వరకు రోగులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న సిబ్బంది వాష్రూమ్ వెళితే లిమిటెడ్ గా నీరు వాడాల్సిన పరిస్థితి. రోగులు మాత్రం బయట వెళ్లాల్సిందే. దీంతో సిబ్బంది 6 నెలలుగా నరకం అనుభవిస్తున్నారు. త్రాగునీటి కోసం వాటర్ ప్యూరిఫైర్ ఉన్నా నీళ్లు లేక వృధాగా పడి ఉంది. అక్కడికి వచ్చే రోగులకు సైతం, ముఖ్యంగా గర్భిణులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలాగే అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడికి వచ్చి ఆరోగ్య సిబ్బంది త్రాగడానికి వాటర్ బాటిల్ తీసుకొచ్చే పరిస్థితి దాపరించింది. కానీ పిఎస్సి బాగుంది, వర్క్ బాగా చేస్తున్నాం, స్టాఫ్ బాగున్నారు. కానీ మాకు ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే, మాకు 50 ఏళ్ల వయసులో ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళాలంటే మాకు రన్నింగ్ వాటర్ చాలా అవసరం.
రన్నింగ్ వాటర్ అంటే ట్యాప్ ఇప్పగానే ఉధృతంగా వాటర్ వస్తేనే ఆ బాత్రూమ్స్ కానీ హాస్పిటల్ కానీ నీట్గా ఉంటుంది. అలాగే 100 నుంచి 120-130 మంది ప్రతిరోజు పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 4 వరకు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది అని అంటే గ్రౌండ్లో వాటర్ లేవు. సో దీని విషయంలో గ్రామ పంచాయతీకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఆల్టర్నేట్ అంటే డే బై డే వాళ్ళు ట్యాంకర్ ద్వారా వాటర్ ఇస్తున్నారు. అయితే మాకు అక్కడ అది పర్మనెంట్ సోర్స్ కాదనమాట. అది ఏంటంటే వాటర్ నింపడం వలన ఆ భూమిలో నుంచి అది అక్కడి నుంచి అక్కడికే సింక్ అవుతుంది. ఇమ్మీడియట్గా మోటార్ వేసుకొని మేము ట్యాంక్ ఎక్కిస్తే వాటర్ ఉంటుంది, లేకపోతే హాస్పిటల్లో 0 వాటర్. ఏమన్నా ఎమర్జెన్సీ వాటర్ ఉంటే వర్క్ ఇక ఉంటాయి కదా, ప్రతి వ్యక్తికి వాటర్ అవసరం. అప్పుడు అక్కడ పోయి బకెట్తో నీళ్ళు ఉంచుకొని తెచ్చుకోవడము. అట్లనే మాకు డ్రింకింగ్ సోర్సెస్ కూడా లేదు. ఎందుకనంటే మాకు యూనిట్ ఉన్నది, కానీ పైనుంచి వాటర్ లేకపోవడం వలన మాకు డ్రింకింగ్ వాటర్ కూడా లేకుండా పోయింది. మేము మా ఊరు నుంచి వచ్చేటప్పుడు మేము వాటర్ పోసుకొని రావాలి కూడా జరుగుతుంది అన్నమాట. ఈ బాధ మాకు తగ్గితే అది పిఎస్సి పథకాల్లో బాగుంటుంది. అంతకు తప్పించి ఇక్కడ ఎటువంటి దీన్ని మీరు ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. సికింద్రాబాద్ మన్మాడ్ లైన్లోని కామారెడ్డి రైల్వే స్టేషన్ తెలంగాణ వ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద తిరిగి అభివృద్ధి చేస్తున్న 40 స్టేషన్లలో ఇది ఒకటి. కొత్త భవనాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్ఫారంలు, ఇతర వాటి కోసం 39.84 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పని పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వేస్ పనిచేస్తోంది.
ఇందులో భాగంగా పలు రైల్వే స్టేషన్లకు మరమ్మతులు చేస్తూ అభివృద్ధి చేస్తోంది. మొత్తం రైల్వే స్టేషన్ లుక్కే మార్చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం 2,375 కోట్లు అంచనా వ్యయంతో ప్రయాణికులకు సకల సదుపాయాలు అందాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రాంతీయ జనాభాను దృష్టిలో ఉంచుకొని ఏ మేరకు అభివృద్ధి చేయాలో చేస్తోంది ఇండియన్ రైల్వేస్. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరావృద్ధికై ఎంపిక చేసిన 40 రైల్వే స్టేషన్లలో కామారెడ్డి రైల్వే స్టేషన్ ఒకటి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో 1896 సంవత్సరంలో 629 కిలోమీటర్ల పొడవుతో హైదరాబాద్ నుండి మన్మాడ్ జంక్షన్ రైలు మార్గంను ప్రారంభించారు. ఇది దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఉంది. ఇది పూర్వం నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే గోదావరి వ్యాలీ రైల్వేచే నిర్మించబడిన హైదరాబాద్ మన్మాడ్ రైల్వే లైన్ గా పిలుస్తుండేవారు. సికింద్రాబాద్, మన్మాడ్ తెలంగాణ మరియు మహారాష్ట్రాలను అనుసంధానం చేస్తున్న ఒక ముఖ్యమైన రైలు మార్గం. సికింద్రాబాద్ మన్మాడ్ రైలు మాత్రం కామారెడ్డిని కలుపుతూ భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులను, ప్రయాణికులకు రవాణా సేవలు అందించే ప్రధానమైన వనరుగా ఉంది. సికింద్రాబాద్, నాగర్సోల్, ముంబై, నాందేడ్, తిరుపతి, బెంగళూరు మొదలైన అనేక దిశలలో ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి. కామారెడ్డి స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారుగా 39.84 కోట్లతో పునరాభివృద్ధి చేయడానికి గుర్తించబడింది.
కామారెడ్డి రైల్వే స్టేషన్ ను సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో నాన్ సబర్బన్ గ్రేడ్ రోడ్ గా వర్గీకరించారు. సుమారు 360 చదరపు మీటర్ల విస్తీర్ణంతో రైల్వే స్టేషన్ భవనాన్ని పునరాభివృద్ధి చేస్తున్నారు. స్టేషన్ ప్రాంగణ అభివృద్ధి 2450 చదరపు మీటర్ల మేర నిర్దేశించారు. మొదటి ప్రవేశ ద్వారంలోనికి వెళ్లే క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో రెండో ప్రవేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశం వద్ద ఇప్పటికే ఉన్న నిర్మాణాన్ని బుకింగ్ కార్యాలయంగా మార్చారు. ట్రాక్ మిషన్ విశ్రాంత గదిని జీఆర్పీ కార్యాలయంగా మార్చే పనులు జరుగుతున్నాయి. స్టేషన్ ఆవరణలో 3 లిఫ్టులు 2 ఎస్కలేటర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 12 మీటర్ల వెడల్పు గల పాదాచార వంతెన నిర్మించారు. ప్లాట్ఫామ్ ఉపరితల మెరుగులు చేశారు. అదనపు కప్పులు ఏర్పాటయ్యాయి. దివ్యాంగుల సౌకర్యంతో సహా శౌచాలయాల్లో తగిన వసతులు కల్పించారు. ప్రయాణికులకు అనుకూలంగా కోచ్లను తెలిపే రైళ్ల రాకపోకలు తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. విఐపి లాంజ్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో రైల్వే శాఖ అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఆ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. హస్తం పార్టీ బలోపేతం కోసం ఆ భగవంతుడు మరింత బలం చేకూర్చాలని నేతలు కోరుకున్నారు. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ అంటూ నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు ప్రజా రంజక పాలనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుణ శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత
సాములు ఇక్కడ ఒక్కరే ఉండాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ అంటూ నినాదాలు చేశారు. సోనియా గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసరం. నమస్కారం.